ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఏపీలో ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, గాలి ఎటు ఇచ్చిందనే విషయం మీద మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ సార్లు ఏ విధంగా ఉంది, ఓవరాల్గా ఏపీలో గాలి ఎటువైపు వీసిందని మీరు భావిస్తున్నారు సార్? లాస్ట్ ఎలక్షన్ కన్నా 2019 ఎలక్షన్ కన్నా 2% పోలింగ్ పెరిగింది. ఇంచుమించుగా ఈ సినారియో మొత్తం జిల్లా వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా అలాగే అనిపిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. ఒకటేంటంటే ఈ ఎన్నికల్లో మనం చూడాల్సింది, ఏ ప్రభుత్వానికైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఒకటి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ ఓటు కనపడింది. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలి, జగన్ అనే ముఖ్యమంత్రి కావాలనే యాటిట్యూడ్తో, ఆలోచనతో మహిళలందరూ కూడా క్యూలు కట్టి మా ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడిని మేము నిలబెడతాం అన్నట్టుగా వాళ్ళు ముందుకొచ్చి రాత్రి 10 అయినా 11 అయినా లైన్లో నిలబడి ఓట్లేశారు. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలే. లాస్ట్ టైం కూడా మీరు చూస్తే మనకి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ జరిగిన తర్వాత 151 సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు క్యూలు కట్టి ఓట్లేశారో అదే ఇండికేషన్. అది వాళ్ళ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారు. మహిళలకి పథకాలు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీతో గతంలో ఎప్పుడూ లేనంత వాళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చింది అనేది వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? ముఖ్యంగా కూటమి కట్టిన విపక్షాలు మీకు పోటీ ఇచ్చారని భావిస్తున్నారా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ల పాటు ఆయన చేసిన పరిపాలన తీరే ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆయన రావడానికి కారణమవుతుంది. ఆయన ఏం చేశారంటే వచ్చిన రోజు నుంచి కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నింటి పక్కన పెట్టి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, మీరు ఏ పార్టీకి ఓటేసారో చూడడం, మేము మీకు అర్హత ఉంటే పథకాలు ఇస్తామని చెప్పి, అది కూడా ట్రాన్స్పరెంట్గా డీబీటీ సిస్టమ్ తీసుకొచ్చి ఆ డీబీటీ కింద అకౌంట్స్లో, ఉమెన్ అకౌంట్లో, మహిళల అకౌంట్లోనూ డబ్బులు వేయడం, రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా డెవలప్ చేయడం, వాళ్ళకి సంక్షేమం ఇవ్వడం, దాంతోపాటు కరోనా వచ్చినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రతి అంశంలోనూ చేయి పట్టి నడిపించి నేనున్నానన్న భరోసా ఇవ్వడం, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. మరోపక్కన డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండం జరిగింది. ఏదో కొంత తెలుగుదేశం పార్టీయో లేదా జనసేన పార్టీయో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం విమర్శలు చేయడమే తప్ప, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీ కట్టాడా? చంద్రబాబు ఎప్పుడైనా పోర్టు కట్టాడా? చంద్రబాబు ఎప్పుడైనా ఒక హాస్పిటల్ కట్టాడా? చంద్రబాబు ఎప్పుడైనా ఒక పంచాయతీ కార్యాలయం కట్టాడా? ఇవాళ మొత్తం ఏ గ్రామంలో చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా గట్టి కనపడుతుంది. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనం చూసామో క్యాంపెయిన్ సంక్షేమం వర్సెస్ కుట్ర అని, ఆ ప్రచారానికి కామన్ మ్యాన్ ఆకర్షితులయ్యారని భావిస్తున్నారు సార్? అంటే చంద్రబాబు అంటేనే కుట్ర. అతను ఎప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ చేయలే. ఇవాళ 3 పార్టీలు పోయిన ఎలక్షన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని తిట్టారు. మళ్ళీ 3 నెలల తిరగకముందే వాళ్ళ కోసం, వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళిద్దరు ప్రయత్నం చేశారు. వెళ్ళి ఈ 3 పార్టీలు కలవడం అనేది కొత్త ఏం కదే. 2014 కూడా వీళ్ళు కలిసే పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు కలిసి పోటీ చేశారు. ఈ కూటమి ఈ రాష్ట్రానికి కొత్త కాదు. ఇది కొత్త కాంబినేషన్ ఏం కాదు, పాత కాంబినేషనే మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేశారు తప్ప ఏముంది. ఆ రోజు కూటమి కట్టినాటికి బీజేపీ కేంద్రంలో అధికారంలో లేదు, ఈసారి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ఉంటే ఇక్కడ ఏదో మొత్తం ఎలక్షనీరింగ్ అంతా మా చేతిలో ఉంటుందనే కలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలుగుతామనే నమ్మకంతో వాళ్ళు పడిగాపులు పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాపకం కోసం ప్రయత్నం చేశారనే విషయం అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఇది కుట్ర, నమ్మకం, ఈ రెండింటి మధ్యలో జరిగిన విశ్వసనీయతకి కుట్రకి మధ్య జరిగిన ఎన్నిక అనడంలో సందేహమే లేదు. రైట్ సార్. పెన్షన్లు అడ్డుకుంటామని, పేదలకు అందే సంక్షేమం ఆపేస్తారన్నటువంటి ప్రచారాన్ని నమ్మి ప్రజలు నమ్మారని మీరు భావిస్తున్నారా? అంటే ఆ ఓటింగ్ సరళిని చూస్తే ఇది స్పష్టమైందని తెలుసుకోవచ్చా? ఒకటి చెప్పమంటారా, చంద్రబాబు ఎప్పుడైనా సరే ఏ పేద వర్గానికైనా మంచి చేస్తే ఓర్చుకోగలిగినట్టుగా ఉన్నాడా? అది పెన్షన్ పెంచినప్పుడు అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు అవ్వచ్చు, స్కూల్స్ బాగు చేసినప్పుడు అవ్వచ్చు, పేదలకు పట్టాలు ఇచ్చినప్పుడు అవ్వచ్చు, ఏదో రకంగా దానికి అడ్డు తగులుతూనే ఉన్నాడు. కొంతకాలం జ్యుడిషియర్ని వాడాడు, కొంతకాలం ఆయన మీడియాను వాడాడు, కొంతకాలం రెండింటిని వాడాడు. ఏదో రకంగా ఈ రాష్ట్రంలో తన అధికారంలో లేకపోతే రాష్ట్రం బాగోలేదని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
ఇవాళ పెన్షన్దారులు నమ్మారు అంటే జగన్ గారినే నమ్మారు. అయితే నువ్వు 4,000 పెన్షన్ ఇస్తానంటే నమ్మలేదుగా నిన్ను. నువ్వు మేనిఫెస్టో అన్నావు, నమ్మలేదుగా. ఎన్ని దొంగ మాటలు మాట్లాడారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, దాన్ని తీసుకొచ్చారు, భూములు లాగేసుకుంటాడు, ఆస్తులు లాగేసుకుంటూ ప్రచారం చేశారు. పచ్చి దగా ప్రచారంతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళాడు తప్ప ఆయనకంటూ ఒక ప్రణాళిక కానీ, ఆయనకంటూ ఒక లేదంటే పాజిటివ్ ఓటు తెచ్చుకునే ప్రయత్నం కానీ ఎక్కడ చేశాడు. ఆయన నమ్మిందల్లా ఆయన ఈ కాంబినేషన్ని, ఆ కులాన్ని, తన వెనకాల ఉన్న మీడియాని, వాటిని నమ్మాడు. జగన్మోహన్ రెడ్డి జనాన్ని నమ్మారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీకు ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా మీకు మీ ప్రత్యర్థికి ఉన్నటువంటి తేడా ఏంటి సార్? సార్, ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నాకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నాం. ఇందులో ఏమీ తిరుగులేదు. నాకు నా ప్రత్యర్థికి ఉన్న తేడా మీ అందరికీ తెలుసు. నేను ఒక మీడియా నుంచి వచ్చిన పర్సన్గా స్వచ్ఛంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో 24 గంటలు ఉంటూ పనిచేస్తూ ముందుకెళ్ళా. నా వ్యక్తిత్వానికి, నా మీద పోటీ చేసిన అతని వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని ప్రజలే చెప్పుకుంటున్నారు. అతను బ్రాటప్పే డిఫరెంట్. నేను డెఫినెట్గా ఏ రోజు కూడా చాలా ప్యూరిటీతో పనిచేశాను. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజలతోనే ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ వెనకడి వేయలేదు, తప్పులు చేయలేదు. పవన్ కళ్యాణ్ ఏదో వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడవచ్చు, కానీ ప్రజలందరికీ తెలుసు నేనేంటనేది. సార్, ఇప్పుడు మన సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా జోడెట్ల బండి లాంటివి. గత 59 నెలలు కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇదే. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కానీ, ఆరోపణలు కానీ అభివృద్ధి చెందలేదని చేస్తున్న ఆరోపణలు ప్రజలు ఖచ్చితంగా ఓటు రూపంలో తిప్పికొట్టారని భావించవచ్చు సార్? అంటే సంక్షేమ అభివృద్ధితో పాటు జగన్మోహన్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు మీరు మర్చిపోతున్నారు. ఇవాళ ఒక వాలంటీర్ సిస్టమ్ కానీ, ఒక సచివాలయ వ్యవస్థ కానీ, ఇవన్నీ సంస్కరణలు. ఇవి ప్రజల దగ్గరికి సర్వీసెస్, ప్రజల సేవల్ని, పౌర సేవలను అందించడం అనే ఒక పెద్ద సంస్కరణ తీసుకొచ్చారు. తెల్లవారికి ముందే పెన్షన్ ఇవ్వడం దగ్గర నుంచి, ఇంటికి వెళ్ళి కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వడం దగ్గర నుంచి, ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేసేదాకా వ్యవస్థను నడిపిస్తున్నారంటే ఇది పెద్ద సంస్కరణ. ఈ సంస్కరణలు ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి చాలా వరకు. ఎప్పుడు ప్రజల కోణంలో ఆలోచిస్తాయి. ప్రపంచ బ్యాంక్ కోణంలో ఆలోచించే చంద్రబాబు నాయుడు చేసే సంస్కరణలకి, ప్రజల కోణంలో ఆలోచించి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలకి చాలా తేడా ఉంది. ఇవాళ ఇంటికి తెల్లవారికి ముందే పెన్షన్ పంపడం అనేది ఈ దేశంలో ఏమన్నా చేయగలుగుతున్నాడా? ఇంటికి ఎక్కడైనా ఒక పెన్షన్, ఒక రేషన్ పంపించే చరిత్ర ఎవరికన్నా ఉందా? కనీసం మీరు ఎప్పుడైనా సరే ఒక ఇంటికి పంపించి ఒక వైద్య పరీక్ష చేయించగలిగారా? పడిగాపులు పడే పరిస్థితి నుంచి ఇంటి ముందుకు పౌర సేవలు తీసుకొచ్చిన చరిత్ర ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. అదే ఇవాళ ఆయనకి ప్లస్ పాయింట్. సార్, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని ప్రయోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు మార్చింది. మరి అక్కడ ఓటింగ్ ఎలా జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించబోతుందా సార్? అంటే మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒకటి చెప్తారు, నన్ను చూసి ఓటేయండి, నన్ను చూసి నన్ను నమ్మి గెలిపించండి. మీ ఎమ్మెల్యేతో నేను పనిచేస్తా, మీ మంత్రితో నేను పనిచేస్తా, మీకోసం నేను పనిచేస్తాను, మీ కోణంలో ఆలోచించి పనిచేస్తానని చెప్పారు ఆయన. ఇప్పుడు డెఫినెట్గా స్థానిక రాజకీయాల్లో పర్సంటేజు, పాపులేషన్స్, అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాలు ఉంటాయి. దాంట్లో మార్పులు చేర్పులు చేయడం అనేది ఆయన స్ట్రాటజీలో భాగం. ఆ భాగంలో మార్పులు చేశారు. డెఫినెట్గా మార్పులు ఇవాళ ఫలవంతంగా ఉన్నాయనేది అర్థమవుతుంది. ఆయన చాలా చోట్ల మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ట్రాన్స్ఫర్లు చేస్తారా అభ్యర్థులకి అన్నాడు. మళ్ళీ ఆయనే చేశాడు చాలా ట్రాన్స్ఫర్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు వాళ్ళంతా. ఆయన తీసుకొచ్చిన చాలా మార్పులు ఇవాళ పాలిటిక్స్లో డెఫినెట్గా అందరూ ఫాలో అవుతున్న మార్పులేవి. ఏ ఒక్క పథకం అయినా సరే నేను జగన్ గారు ఇచ్చింది ఇవ్వనని చెప్పగలిగిన కెపాసిటీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉందా? సార్, మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఈ మంత్రివర్గ కూర్పులో 2.5 ఏళ్ల స్కీమ్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారంటారా? అందుకు భిన్నంగా ఏమన్నా చేస్తారన్న ఆలోచన మీకు ఉందా సార్? సార్, ఒక్కటి చెప్తాను. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడంలో ఇప్పుడున్న నాయకులందరినీ మించిపోయి తనకి ప్రజలకి చేరువవడానికి, ప్రభుత్వం చేరువవడానికి ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి మార్పులున్నా చేయగలిగిన ధైర్యం, దమ్ము ఉన్నాయి. ఆయన 2019లో మంత్రివర్గ కూర్పుకు ముందే మేము 2.5 years ఉంచుతాను, 2.5 years తర్వాత మారుస్తానని అందరికీ చెప్పారు.
అదే చేశారు. ఆయన ఏమి సడన్గా జోల్ట్ ఇచ్చినట్టుగానో లేకపోతే మంత్రివర్గం మొత్తం తీసేసి పూర్వం ఎన్టీ రామారావు చేసినట్టుగా చేయలేదు కదా. ఆయన క్లియర్గా చెప్పారు, నేను మార్పులు చేసుకుంటా, మంత్రివర్గంలో అవసరాన్ని బట్టి మార్పులు ఉంటాయి, అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్సో లేకపోతే అక్కడున్న లోకల్ కండిషన్స్ లేకపోతే గవర్నమెంట్ అవసరాలకు మార్పులు చేయడం అనేది తప్పే ఉంది, తప్పేం లేదే. అది ఏది కొత్త కాదు, అదేం పెద్ద విషయం కాదు. డెఫినెట్గా ఆయనకి అవసరమైన విధంగా ఆయనకు అవసరమైన రీతిలో ప్రభుత్వం నడపడానికి ఎలాంటి చర్యలు తీసుకునే హక్కు అయినా సరే ఆయనకు ఉంది. ఇందులో ఏమీ డిస్కషన్ లేదు, నిర్వివాదాంశం ఇది. రైట్, ఇది మనం కన్నబాబు గారి స్పందన. ఇదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి విశ్వసనీయతని, నమ్మకాన్ని ప్రజలు నమ్మారు, అందుకే ఆయనకు ఓట్లేసి పట్టం కట్టారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ధీమాన్ని వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే కన్నబాబు. ఇంతేకాకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గాలు కూడా మంచి మెజార్టీతో తాను గెలుపొందుతానన్న ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.